అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో మధ్యాహ్న భోజన పథకం వికటించడము, అలాగే పలు వసతి గృహాల్లో విద్యార్థులు ఇబ్బందులు పడటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, అలాగే ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, ఇతర సంక్షేమ సంఘం అధికారులందరూ విద్యార్థి వసతి గృహాన్ని పరిశీలించారు. అక్కడే అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పాయసము కూర్మా వండి పెట్టారు, విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడే రాత్రి నిద్ర చేశారు. అక్కడ ఉన్నటువంటి వసతులు ఎట్లా ఉన్నాయి, సౌకర్యాలు సక్రమంగా అందుతున్నాయా లేదా, మెనూ పాటిస్తున్నారా లేదా, నాణ్యమైనటువంటి విద్యతో పాటు నాణ్యమైనటువంటి భోజనము, నాణ్యమైనటువంటి వసతి ఉన్నప్పుడే విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది అనేటువంటి కోణంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాన్ని అమలు చేస్తుంది. దీనిలో భాగంగా ఖచ్చితమైన ప్రణాళికతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉందని వారు దిగువస్థాయి అధికారులను ఆదేశించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.